సమూయేలు రెండవ గ్రంథము दूसरा समूएल की किताब 24వ అధ్యాయము उसका 24 अध्याय 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. उसका 10 वचन सब साथ मिलकर पढ़ेंगे. రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. दूसरा समूएल की किताब उसका 24 अध्याय उसका 10 वचन सब साथ मिलकर पढ़ेंगे. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుబడి నేను ఎంతో అవివేకినై దాన్ని చేసింది యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషములను పరిహరించుమని యెహోవాతో మనవి చేయగా. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के साथ छोटी सी प्रार्थना हम करेंगे. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, ఘనమైన మా తండ్రి, నిత్యుడగు దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతవరకు కూడా పాటలు పాడటానికి మీరే సహాయపడ్డారు తండ్రి. ప్రభా, పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో నాయన నీ వర్తమానాన్ని మేము ధ్యానించుకున్నగా నాయన మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను ధ్యానించేటప్పుడు నిలబడిన దాసుని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుడు వ్యర్థుడైనా ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. ప్రేమతో జ్ఞాపకం చేసుకొని గాయపడిన హస్తంలో దాటి నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మా మాటలు మా తలంపులు కాక నీ మాటలు నీ తలంపులను ప్రకటించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. వాక్యమును విని హృదయంలో భద్రపరచుకొని ఆ రీతిగా ఒక్కొక్కరు ప్రార్థనలో ప్రతి సమయం గడపడానికి మీ కృపను మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమూయేలు రెండవ గ్రంథము दूसरा समूएल की किताब 24వ అధ్యాయము उसका 24 अध्याय మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే पहले वचन को हम देखेंगे. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. पहला वचन यहोवा का कोप इस्राएलियों पर फिर भड़का और उसने दाऊद को उनकी हानि के लिए यह कहकर उभारा, इस्राएल और यहूदा की गिनती ले. చాలా సార్లు ఇశ్రాయేలీయుల మీద దేవుడు కోపపడినటువంటి వాడిగా ఉన్నాడు. और बहुत सारे संदर्भ है जहाँ पर परमेश्वर इस्राएल पर जो है వారు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడవకుండా और परमेश्वर की आज्ञा का अनुसरण न करते हुए అనేక మార్లు వారు తమ సొంత చిత్తానుసారంగా నడుస్తూ వచ్చారు. बहुत से बार उन्होंने अपने खुद की इच्छा के द्वारा चले हैं. కాబట్టి దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటూ వచ్చింది. और यही कारण है कि परमेश्वर का कोप उन पर भड़का है. అయితే ఈ సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దావీదును ప్రేరేపిస్తూ వచ్చాడు. लेकिन इस समय में परमेश्वर ने क्या किया है, दाऊद को यहाँ पर प्रेरणा किया है. అయితే ఇక్కడ దావీదును దేవుడు ప్రేరేపించాడని రాయబడి ఉన్నది కానీ और यहाँ पर दाऊद को प्रेरणा किया है, यहाँ पर लिखा तो गया है. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము लेकिन पहला इतिहास 21వ అధ్యాయము पहला इतिहास उसका 21 अध्याय దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే पहला इतिहास उसका 21 अध्याय उसका पहला वचन हम देखेंगे. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా शैतान ने इस्राएल के विरुद्ध उठकर दाऊद को उकसाया कि इस्राएलियों को गिनती ले. ఇక్కడ సాతాను దావీదును ప్రేరేపణ చేసినట్లుగా రాయబడింది. और शैतान ने दाऊद को उकसाया है, प्रेरणा किया लिखा गया है. అయితే దేవుడు ప్రేరేపించిన अगर परमेश्वर ने प्रेरणा సాతాను ప్రేరేపించిన या शैतान ने उकसाया है, దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది జరగదు. परमेश्वर की इच्छा के बिना कुछ नहीं होता है. యోబును గురించి మనకు తెలుసు. आयुब के विषय में हमको पता है. యోబును శ్రమల పాలు చేయడానికి और आयुब को दुखों में डालने के लिए దేవుడే సాతానుకు ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. परमेश्वर ने ही शैतान को आज्ञा दिया है. కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా परमेश्वर की आज्ञा के बिना సాతాను ఏమీ చేయలేదు. शैतान कुछ भी नहीं कर सकता है. కాబట్టి ఇక్కడ సాతాను ద్వారా దావీదు ప్రేరేపించబడ్డాడు. इसलिए शैतान के द्वारा दाऊद जो है उकसाया गया है. దేవుడే సాతానుకు ఆ రీతిగా ప్రేరేపించడానికి ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. और परमेश्वर ने स्वयं शैतान को ऐसे उकसाने के लिए दाऊद पर ये अनुमति दिया है.
ఏ విధంగా ప్రేరేపిస్తూ వచ్చాడు అంటే और किस प्रकार ये शैतान ने उसको उकसाया है। ఇజ్రాయేలు యూదా వారు ఎంతమంది ఉన్నారో లెక్కించమని ప్రేరేపిస్తూ వచ్చాడు. और ये उकसाया है कि इजराइल और यूदा में कितने लोग हैं उनकी गिनती तू कर ले, జనసంఖ్యని లెక్కించమని और जन के संख्या को गिनने के लिए వారిని ప్రేరేపిస్తూ వచ్చాడు. और उसको उसने वहाँ पर प्रेरणा किया। అయితే జనసంఖ్యను లెక్కించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ ఇజ్రాయేలీల మీద కోపం వచ్చినందువలన ఆ పనికి దావీదును ప్రేరేపిస్తూ వచ్చాడు. और यहाँ पर इजराइल या यहूदा का गिनती करना लोगों का ज़रूरी नहीं है, लेकिन इजराइल पर जो कोप पड़ा है उसके लगाव में ये दाऊद को उकसाना वहाँ पर ज़रूरी पड़ा है। అనేక సందర్భాలలో జనసంఖ్య అనేటువంటిది లెక్కించబడుతూ వచ్చింది. और बहुत सारे संदर्भ में जो है जनगणन हुआ है। మన భారతదేశంలో కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాని లెక్కిస్తూ ఉంటారు. और हमारे भारत देश में भी 10 साल में एक बार जो है पूरे जितने सारे लोग हैं उनके जनगणना होती है। ఆ రీతిగానే ప్రతి దేశం కూడా వారి దేశంలో ఉన్నటువంటి జనసంఖ్యని లెక్కించేటువంటిదిగా ఉంటుంది. और इतना ही नहीं, हर एक देश जो है अपने देशों में इस प्रकार के लोगों को गिनती करते हैं। సంఖ్యాకాండము 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, गिनती की किताब उसका पहला अध्याय अगर हम देखेंगे, సంఖ్యాకాండము 1వ అధ్యాయము गिनती की किताब उसका पहला अध्याय 1వ వచనంలో మనం చూసినప్పుడు, उसके पहले वचन में अगर हम देखेंगे, వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. पहले 2 वचन है। इजराइल के मिस्र देश से निकाल जाने के दूसरे वर्ष के दूसरे महीने के पहले दिन को यहोवा ने सीनै के जंगल में मिलाप वाले तम्बू में मूसा से कहा, इजराइल की सारी मंडली के कुल और पितरे के घराने के अनुसार एक एक पुरुष की गिनती नाम लेकर करना। మోషే ద్వారా ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించినటువంటి దేవుడు, और मूसा के द्वारा मिस्र देश से बाहर निकल आने वाला ये परमेश्वर, వారు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు और जब वो जंगल की यात्रा में थे, ఆ 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన और दूसरे वर्ष के दूसरे महीने के पहले दिन में ఇజ్రాయేలీలందరినీ కూడా లెక్కించమన్నాడు. और कहा कि सारे इजरायलियों का गिनती करना है। అంటే లెక్కించేటప్పుడు ఏం చేస్తారు అంటే, अब गिनने के समय क्या करते हैं, చిన్న పిల్లలను స్త్రీలను పక్కన పెట్టేసి जो छोटे बच्चे होते हैं, स्त्री होती है, उनको बगल में रखकर 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి మగవారిని లెక్కించడం అనేటువంటిది ఉన్నది. और 20 साल के ऊपर जितने सारे पुरुष हैं केवल उन्हीं का ही गिनती करना है। 3వ వచనంలో ఆ మాటను మనం గమనించవచ్చు. तीसरे वचन में इस बात को ध्यान दे सकते हैं। ఇజ్రాయేలీలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైపురాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. जितने इजरायली 20 वर्ष या उससे अधिक आयु के हो और जो युद्ध करने के योग्य है, उन सबों को तू दलों के अनुसार तू और हारून गिन ले। ఈ రీతిగా జనసంఖ్యను లెక్కించమన్నప్పుడు, और इस प्रकार सारे लोगों की गिनती करने के बाद 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారిని లెక్కించాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ और परमेश्वर వచ్చాడు. ने उनको ये बताया कि 20 साल के ऊपर जितने सारे पुरुष हैं उनका तो गिनती करना है। యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సందర్భంలో కూడా और प्रभु यीशु मसीह जब जन्म लिए है उसके संदर्भ में भी వారు కూడా జనసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికే యోసేపు మరియలు వెళ్ళినట్లుగా మనకు తెలుసు. और वहाँ पर गिनती करवाने के लिए अपने नाम को लगवाने के लिए यूसुफ और मरियम भी जो है वहाँ पर चले गए हैं। లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, लूका सुसमाचार दूसरा अध्याय उसके पहले वचन में अगर हम देखेंगे, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. लूका सुसमाचार उसका दूसरा अध्याय पहला वचन है, उन्होंने उन दिनों में अगस्तुस कैसर के और आज्ञा निकली कि सारे जगत के लोग नाम लिखाने के लिए वो आ जाए। అయితే జనసంఖ్య లెక్కించడం అనేది ఆ దినాలలో ఉన్నది, ఈ దినాల్లో కూడా ఉన్నది. और उन दिनों में भी जनगणना करना और आज के दिनों में भी करना, ये दोनों इस समय एक ही समान है। అయితే ఈసారి లెక్కించేటువంటి ఈ జనసంఖ్య ఒక ప్రత్యేకమైనటువంటిది. लेकिन अब जो गिनती का जो नाम करवाना है वो बहुत अलग अभी का संदर्भ है। ఇది దేవుని యొక్క కోపము ఇజ్రాయేలీల మీద వచ్చినందువలన ప్రేరేపణ వలన లెక్కించబడినటువంటిది. इजराइल के प्रजा पर परमेश्वर का कोप भड़का है, इसके संदर्भ में दाऊद को उकसाया जाकर ये गिनती किया गया है। ఎందుకు ఈ విధంగా దావీదును దేవుడు ప్రేరేపిస్తూ వచ్చాడు అంటే, कारण क्या है कि दाऊद को परमेश्वर के द्वारा ये प्रेरणा गिनती के लिए करवाया गया है। దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, दाऊद क्या कर रहा है, తన దగ్గర ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి, और दाऊद उसके पास जितने लोग हैं उसके తన సైన్యాన్ని బట్టి उसके सेना के अनुसार అతిశయించేటువంటి వాడుగా ఉన్నాడు. और उसके ऊपर घमंड करने वाला वो बन रहा है। నా దగ్గర ఇంత సైన్యం ఉన్నది, मेरे पास इतना सेना है అని ఇతర శత్రువుల మీద తన యొక్క
ఆ గొప్పతనాన్ని చూయించుకోవడానికి ఈ లెక్కను తీసుకున్నట్లుగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. दूसरों पर भार जो है घमंड दिखाने के लिए कि हमारे पास इतना बल का जो सेना है प्रकट करने के लिए करवाया है. సరే, ఇజ్రాయేలీలందరినీ యూదా వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని కలిపి और इजराइल और यूदा सभी को कुल मिलाकर ఎంతమంది ఉన్నారో లెక్కేయాలని చెప్పి దావీదుకు ప్రేరేపణ కలిగింది. और कितने लोग हैं इसकी गिनती करने के लिए दाऊद को प्रेरणा हुआ. తన దగ్గర ఉన్న సేనాధిపతి యోవాబును పిలుస్తూ వచ్చాడు. और उसके बाद जो सेनाधिपति है योआब को बुलवाया. ఇంకా కొంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, और बहुत सारे सेनापतियां हैं, వారందరిని కూడా పిలిచాడు. उन सभी को उन्होंने बुलवाया. పిలిచి వాళ్ళకి జనసంఖ్యని లెక్కించమని చెబుతూ ఉన్నాడు. और बुलवा कर आज्ञा दिया कि जितने सारे लोग हैं इजराइल और यूदा में उनकी गिनती करवा लेना. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. दूसरा शमूएल 24 अध्याय उसके दूसरे वचन में लिखी बात है. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రముల్లో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా. इसलिए राजा ने योआब सेनापति से जो उसके पास था कहा, तू दान के बेरशबा तक दान से बेरशबा के रहने वाले सब इजरायली गोत्र के इधर उधर घूम और तुम लोग प्रजा की गिनती लो, ताकि मैं जान लूं कि प्रजा की गिनती कितनी है. యోవాబును పిలిచి జనసంఖ్య ఎంత అయింది కూడా లెక్కించమంటూ ఉన్నాడు. और योआब को बुलवाकर जनगणना कितना है उसने దావీదు యొక్క రాజ్యము దాను నుంచి బెర్షెబా వరకు ఉన్నది. और दाऊद का जो राज्य है दान से लेकर बेरशबा के प्रांत तक था. దేశమంతటిని కూడా లెక్కించమని దాని అర్థం. और इसका मतलब ये है कि पूरे देश भर में गिनती करवाना है. మన భారతదేశాన్ని కూడా మనం చూసుకుంటే अगर हमारे भारत देश को भी हम देखते हैं, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు. और कश्मीर से लेकर कन्याकुमारी तक, అంటే ఈ మధ్యలో ఉన్న దేశమంతా అని. अर्थात जितने सारे बीच में अगल बगल सारे जो राष्ट्र देश पूरा है. ఆ భారతదేశానికి ఒక చివర కాశ్మీర్ ఉన్నది, और भारत के छोर पर ऊपर कश्मीर है, ఇంకో చివర కన్యాకుమారి और ఉన్నది. नीचे के छोर में कन्याकुमारी है. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నదంతా కూడా భారతదేశమే. और इसके दोनों के प्रांत के बीच में जितना कुछ है सब कुछ भारत देश में ही आता है. ఆ దినాల్లో దావీదు పరిపాలిస్తున్నటువంటి దేశము और उन दिनों में दाऊद प्रभुता करने वाला ये देश है. దాను నుంచి బెర్షెబా వరకు ఉన్నది. और ये दान से लेकर बेरशेबा तक उसका बना था. ఈ ప్రాంతాలంతటా కూడా మీరు సంచరించండి. और ये सारे प्रांत में तुम्हें घूमना है. ఇజ్రాయేలీలు ఎంతైనది నాకు లెక్క చెప్పండి అన్నాడు. और इजराइल प्रजा कितने हैं इसका गिनती मुझे बताना है. అయితే యోవాబు ఏం చేస్తూ వచ్చాడు అంటే, लेकिन योआब ने यहाँ पर क्या किया है? రాజుకి ఒక సలహా ఇస్తూ వచ్చాడు. राजा को जो है उसने एक सलाह दिया है. ఎందుకు రాజా ఈ జనసంఖ్య లెక్కించడము? और पूछा कि राजा क्यों कारण है कि इस प्रकार के जन का गिनती करना है? ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? ये विचार आपको क्यों आया है? మనం లెక్కించేటప్పుడే దేవుడు నీ జనసంఖ్యని 100 రెట్లు పెంచగలడు. जब हम गिनी रहे हैं तभी परमेश्वर जो गिनती है उसको 100 गुना बढ़ा सकता है. ఈ యొక్క లెక్కించడం అనేటువంటిది మానుకోమని చెప్పి సలహా ఇస్తాడు. और सलाह ये देता है योआब कि ये गिनती जो करवा रहे हैं उसको तू रुका दे. అయితే రాజు దానికి ఒప్పుకోడు. लेकिन राजा उसको मानता नहीं है. 4వ వచనాన్ని మనం చూస్తే, 4 वचन में हम देखेंगे, ఆయనను రాజు యోవాబుకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత तो भी राजा की आज्ञा योआब और सेनापति से प्रबल हुई है. సరే, మీరు మాకు చెప్పేది ఏంది, నేను చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని చెప్పి యోవాబుకి మిగిలినటువంటి సైన్యాధిపతులకు కూడా చెప్తూ వచ్చాడు. आप क्या मुझको बताना है इसके विषय में जो राजा ने दाऊद आज्ञा दिया था वो दूसरे सेनाधिपतियों को बताकर वो काम आरंभ किया. సరే, వాళ్ళందరూ కూడా ఇక జనసంఖ్య లెక్కించడానికి వెళ్ళారు. और वो सारे लोग जन की गिनती करने के लिए चले गए. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 8 वचन को अगर हम देखेंगे, ఈ ప్రకారం వారి దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. इस प्रकार सारे देश में इधर उधर घूमकर वे 9 महीने और 20 दिन के बीतने पर यरूशलेम को आए. 9 నెలల 20 రోజులు పట్టింది వాళ్ళకి మొత్తం లెక్కించడానికి. अब पूरा जनगण करने के लिए उनको 9 महीने 20 दिन लग गए हैं. మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించి और कितने लोग हैं सभी को गिनती कर రాజుకు తెలియజేస్తూ ఉన్నారు. उन्होंने राजा को बताया है. 9వ వచనంలో, 9 वचन में, అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించాను. ఇజ్రాయిల్లో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులు ఉండిరి, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. और इस प्रकार देश में इधर उधर घूमकर 9 वचन है, तब योआब ने प्रचार गिनती का जोर राजा को सुनाया, और तलवार चलाने वाले योद्धा इजराइल के तो 8 लाख और यहूदा के 5 लाख निकले. యూదా బెన్యామీను గోత్రాలను కలిపి యూదా వారు అంటాం మనం. और यूदा बेंजामिन दोनों गोत्र को मिलाकर उसको यूदा हम कहते हैं. మిగిలినటువంటి 10 గోత్రాల వారిని ఇజ్రాయేలీలుగా పిలుస్తారు. बाकी के जो 10 गोत्र है उनको हम इजराइल बुलाते हैं. యోర్దాన్ నదికి ఒకవైపు వాళ్ళు ఉన్నారు, योर्दान के एक छोर में वो लोग हैं.
రెండో వైపు యూదా వారు और ఉన్నారు. दूसरे वो छोर में यूदा के लोग हैं మొత్తాన్ని కూడా లెక్కించాడు. और सभी को उसने गिनती किया है ఇజ్రాయేలీలలో 8 లక్షల మంది యోధులు ఉన్నారు. और इजराइल में 8 लाख योद्धा है యోధులు అంటే 20 సంవత్సరాల పైన పడినటువంటి और వాళ్ళు. योद्धा यहाँ पर कहने से जो पुरुष जो 20 साल के ऊपर के हैं యూదా వారిలోనేమన్నా 5 లక్షల మంది ఉన్నారు. और यूदा के देश में 8 लाख है మొత్తం 13 లక్షల మంది ఉన్నారు. और मिल गुला के 13 लाख लोग हैं ఇదిగో రాజా ఇదిగో ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు లెక్క చెబుతూ और వచ్చారు. इस प्रकार राजा के पास आकर हे राजा इतने सारे लोग राज्य में हैं करके उन्होंने ఈ गिनती दिया సంఖ్య విన్న తర్వాత ये संख्या सुनने के बाद 10వ వచనంలో మనం చూస్తే 10 वचन में हम देखते हैं జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అని రాయబడింది ఇక్కడ. प्रजा का गणन करने के बाद दाऊद का मन व्याकुल हुआ है చెప్పింది తనే కదా జనసంఖ్య లెక్కించమని. अब दाऊद ने ही बताया था कि जनगणना करने के लिए ఇప్పుడు అనుకుంటున్నాడు నేను ఎందుకు ఈ జనసంఖ్యను లెక్కించమన్నానా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. लेकिन अब दाऊद खुद ही जो है बहुत ही दुखित हो रहा है कि क्यों करके मैंने कहा कि गणना అదే करने के लिए అదే మనసులో ఉంటూ ఉన్నది. और यही उसके मन में रह गया है యోబు చెప్పినటువంటి మాటలు మనసులో మెదులుతా ఉన్నాయి. अब योआब ने जो सलाह दिया था वो सारे बातें उसके मन में अभी आ रहा है ఆ మాటను మనం చూసినట్లయితే अगर वो बात को अगर देखेंगे 3వ వచనాన్ని మనం చూస్తే तीसरा वचन को देखेंगे యోబు జనుల సంఖ్య ఎంత ఉన్నది నా ఏలిన వాడవగు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయనుగాక నా ఏలిన వాడవు రాజునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అని చెప్పన్నాడు. योआब ने राजा से कहा प्रजा के लोग कितने भी क्यों न हो तेरा परमेश्वर यहोवा उनको 100 गुना बढ़ा दे और मेरा प्रभु राजा इससे अपनी आंखों से देखने भी पाए परंतु हे मेरे प्रभु हे राजा ये बात तू क्यों चाहता है తన మనసులో నెమ్మది లేదు. अब उसके मन में चैन नहीं है నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. अब उसको दुख आ रहा है कि मैंने क्यों ये काम करवाया తన మనస్సు కొట్టుకుంటున్నది అని చెప్పి ఇక్కడ और రాయబడింది. यहाँ पर लिखा गया कि उसका मन पूरा व्याकुल हुआ है ఇక ఎంతో బాధతోటి ఈ మాటలు పలుకుతా और ఉన్నాడు. बहुत ही दुख के साथ आगे की बातों को कह रहा है నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. कहता है कि मैंने ये काम करने के द्वारा महापाप को मैंने बांध लिया है తనకు అర్థమవుతూ వచ్చింది और उसको समझ में आ गया దేవుని ఆజ్ఞ లేకుండానే నేను ఇది చేస్తూ వచ్చాను. परमेश्वर की आज्ञा के बिना ही मैंने ये काम को किया है నా సొంత చిత్తాన్ని బట్టే ఇది నేను చేసుకుంటా వచ్చాను. मेरे स्व इच्छा के कारण ये मैंने किया है నాకున్నటువంటి జనాన్ని బట్టి నేను అతిశయపడటానికే ఇది చేసుకుంటా వచ్చాను. और मेरे पास जितने लोग हैं उनके ऊपर घमंड करने के विषय में मैंने करवाया है ఎంతో అవివేకంతో ఈ పని నేను చేస్తూ వచ్చాను. इतना अज्ञात में मैंने ये काम को किया है నేను చేసినటువంటి పని వలన పాపాన్ని మూటగట్టుకున్నాను. और ये काम करने के द्वारा मैंने महापाप को बांध लिया है యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుము అని చెప్పి యెహోవాతో మనం చేస్తూ और ఉన్నాడు. हे यहोवा अपने दास के अधर्म दूर कर उस पर करुणा कर कर परमेश्वर से मांग रहा है కొన్ని సార్లు మనం కూడా ఈ రీతిగానే కొన్ని విషయాల పట్ల ప్రేరేపించబడేటువంటి వారంగా ఉంటాము. और हम भी कुछ कुछ संदर्भों में इस प्रकार उकसाए जाते हैं या प्रेरणा में लेकर आए जाते हैं ఆ తర్వాత మనం బాధపడేటువంటి వారంగా కూడా ఉంటాం. और उसके बाद उसके कारण हम दुख भी उठाते हैं ఇలా చేయకుండా ఉండాల్సింది నేను ఎందుకు ఇలా చేశానని కూడా మనం బాధపడే సందర్భాలు ఉంటా और ఉంటాయి. करने के बाद ऐसा भी संदर्भ आते हैं कि हम सोचते हैं कि अरे मैंने ये काम को क्यों किया है అయితే దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే लेकिन दाऊद की महानता क्या है తాను తప్పు చేశానని తనకు తెలిసినప్పుడు जब उसको पता चलता है कि उसने गलती को किया है దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. और परमेश्वर के पास उसको माफी मांगने के लिए कभी भी वो लज्जाया नहीं है తను చేసినటువంటిది తప్పని తనకు అర్థమైంది. और उसको पता चल गया कि जो काम उसने किया है वो गलत किया है నేను గొప్ప పాపం చేశానని చెప్పి ఒప్పుకుంటా ఉన్నాడు. और उसने ये बात को मान लिया कि मैं परमेश्वर के दृष्टि में महापाप को किया है దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. और परमेश्वर की उपस्थिति में उस बात को मान ले रहा है నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుము అంటున్నాడు. कहता है कि तेरा जो दास है तेरे दास के पाप को तू दूर कर कर कह रहा है నిజమే ప్రభువా, सच है प्रभु जी నువ్వు నేను ఉండగానే నువ్వు నా జనాభాని 100 అంతలు పెంచగలవు. और जब तू है ही है तो मेरे सारे जन को तू 100 गुना बढ़ा सकता है అయితే నేనే అవివేకంతో లెక్కిస్తూ వచ్చాను. लेकिन मैंने अविवेक के कारण ये सारे को गिनती करवाया है నేను చేసినటువంటి ఈ దోషాన్ని నువ్వు పరిహరించు, और कहता है कि जो मैंने महापाप किया है उसका तू परिहार నా करवा दे పాపాన్ని క్షమించు मेरे पाप को तू क्षमा कर दे అని దేవుని దగ్గర మనవి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर के पास आकर परमेश्वर से उसने विनती किया है 11వ వచనాన్ని మనం చూసినప్పుడు 11 वचन को जब हम देखते हैं ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. सवेरे जब दाऊद उठा तब यहोवा का यह वचन गाद नामक नबी के पास जो दाऊद का दर्शी था पहुंचा
సరే ఆ రాత్రి గడిచింది. अब वो रात बीत गया, ఆ రాత్రి అంతా కూడా ఎంతో వ్యాకులంతో ఉన్నాడు, वो पूरा रात जो है वो व्याकुलता में ఎంతో था, బాధతో ఉన్నాడు, कितना ही पीड़ा में था, ఎంతో దుఃఖంతో ఉన్నాడు. कितना ही दुख में वो था। తను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और जो पाप उसने किया है उसके कारण उस परमेश्वर के पास उसने सब कुछ मान ఉదయం लिया है। అయింది, और सवेरा हो गया ఉదయాన్నే లేచాడు. और सुबह उठते ही అయితే దేవుడు గాదు అనేటువంటి ప్రవక్తని దావీదు దగ్గరికి పంపిస్తూ और వచ్చాడు. परमेश्वर ने सवेरे गाद नाम का नबी को दाऊद के पास भेजा है। ఈ గాదు అనేటువంటి ఆయన ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాడు దావీదు దగ్గరికి. और गाद ये नबी नामक व्यक्ति इससे पहले भी दाऊद के पास एक बार आए थे। మొదటి సమూయేలు గ్రంథము पहले शमूएल की किताब 22వ అధ్యాయము, उसका 22 अध्याय, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, पहले शमूएल की किताब उसका 22 अध्याय उसके 5 वचन को हम देखेंगे। మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. फिर गाद नामक एक नबी ने दाऊद से कहा, इस गढ़ में मत रह, चल यहूदा के देश में जा। और दाऊद चलकर हेरेत के जंगल में गया తన కుమారునికి భయపడి और उसके बेटे को डर कर, దావీదు కొండలలో అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. और दाऊद जो है पहाड़ों में जंगलों में घूम फिर रहा है। అప్పుడు దేవుడు గాదుకి ఒక మాటను చెప్తూ వచ్చాడు. तब गाद नबी को परमेश्वर ने एक बात को कहा, ఆ గాదు దావీదు దగ్గరకు వచ్చి ఆ మాటను తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. और गाद ने दाऊद के पास आकर उस बात को बताया है। నువ్వు ఇక్కడ ఈ కొండల్లో ఈ గుహల్లో కాదు యూదా దేశానికి వెళ్ళమని గాదు ద్వారా దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు. और कहता है कि तू ये पहाड़ों में गुफाओं में जंगल में ना घूम, लेकिन यहूदा के देश में चला जाकर ये संदेश को पहुंचाया। ఇప్పుడు కూడా గాదును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. और यहाँ पर भी इस संदर्भ में भी देखते हैं कि गाद नबी को परमेश्वर फिर से इस्तेमाल कर रहा है। అయితే గాదుకి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దీర్ఘదర్శి అని చెప్పి, और यहाँ पर गाद के विषय में लिखा गया है कि दाऊद का वो दर्शी है। దీర్ఘదర్శి అంటే ముందు ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి వాడు అని. और हिंदी में सिर्फ दर्शी है, अर्थात इसका मतलब ये है कि पहले से जो बातें घड़ने वाली है उसके विषय में उसको समझ है। ముందు దీర్ఘదర్శులని వాళ్ళని పిలుస్తూ వచ్చారు, और सबसे पहले उनको दर्शी करके बताया गया है, తర్వాత వాళ్ళనే ప్రవక్తలని కూడా పిలుస్తూ और इन्हीं వచ్చారు. लोगों को आगे जाकर नबी करके बताया गया है। సమూయేలు మొదటి గ్రంథంలో पहले शमूएल की किताब में 9వ అధ్యాయము 9 अध्याय में 9వ వచనంలో రాయబడినటువంటి మాట. 9 अध्याय के 9 वचन में लिखी हुई बात है। 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, 9 अध्याय के 9 वचन में अगर हम देखते हैं, ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించుకొనెను. पूर्व काल में तो इज़राइल में जब कोई परमेश्वर के प्रसन्न जाता था हम दर्शी के पास चले कर कहते थे। ఇప్పుడు ప్రవక్తలని మనం ఎవరినైతే పిలుస్తూ వచ్చామో, देखिए पहले जब अभी जो हम नबी करके बुला అనేక रहे हैं, మంది ప్రవక్తలు ఉన్నారు మన బైబిల్ और గ్రంథంలో. बहुत बाइबल में बहुत सारे नबी है, అయితే వాళ్ళందరినీ ముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే लेकिन पूर्व काल में इन नबियों को क्या बुलाते थे? దీర్ఘదర్శి అనే పేరుతో పిలిచేవాళ్ళు. और वो दर्शी कर नाम से बुलाया जाता था, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ముందు ఏం జరిగిద్దో వాళ్ళకి చూపిస్తాడు. क्योंकि परमेश्वर पहले आगे क्या होने वाला है परमेश्वर को पहले से दिखाता था, ముందుగానే వాళ్ళు చూస్తారు, पहले से ही वो देख लेते थे। చూసిన దాన్ని జనులకు తెలియజేసేటువంటి వాళ్ళుగా और जो ఉంటారు. देखते थे वो जाकर लोगों को बताते थे, వాళ్ళనే ఈ దినాల్లో ప్రవక్తలు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. और उन्हीं को आज के दिनों में हम नबी कहकर बुलाते हैं। దావీదు దగ్గరికి గాదు అనే ప్రవక్తని దేవుడు పంపిస్తూ వచ్చాడు. और दाऊद के पास गाद ये नामक नबी को परमेश्वर भेजता है। 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, 12 वचन को जब हम देखते हैं, నీవు పోయి దావీదుతో ఇట్లనము, तू जाकर दाऊद से यह कह, దావీదు తోటి నువ్వు ఈ విధంగా తెలియజేయమని చెప్పి గాదుకు దేవుడు చెబుతూ వచ్చాడు. और गाद को परमेश्वर दाऊद को तू ये बातें बताना है करके कहता है। యెహోవా సెలవిచ్చినదేమనగా, यहोवा यो कहता है, 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. 3 विषय को बातों को तेरे सामने में रखता हूँ, 3 విషయాల్ని నువ్వు దావీదుకు చెప్పు. और 3 बातें तू दाऊद को बताना है। ఇదిగో దేవుడు తనతో చెప్పాడు అని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పమనగానే గాదు వచ్చి దావీదుకు చెప్తా ఉన్నాడు. अब गाद को परमेश्वर ने कहा कि दाऊद के पास जाके बताना है, तो दाऊद के पास आकर गाद ये विषय को बता रहा है। వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకునే యెడల నేను అది మీ మీదకి రప్పించేదను. और उनमें से एक को तू अगर चुन ले कि मैं तुझ पर उसको डाल दूं। దానిలో నువ్వు ఒకటి కోరుకోవాలి. अब ये 3 बातें मैं तुझे दिखाऊंगा, उसमें से तुझे एक चुनाव करना నువ్వు है, దేన్ని కోరుకుంటావో దాన్నే మీ మీదకి రప్పిస్తాను. और तू जिसका चुनाव करेगा उसी को मैं तुझ पर डाल दूंगा।
ఎందుకు దేవుని యొక్క కోపం ఇజ్రాయేలీల మీద ఉన్నది. अब कारण क्या है, पहले से ही इज़राइल पर परमेश्वर का कोप भड़का हुआ है ఆ కోపాన్ని బట్టి ఈ మూడింట్లో నువ్వు ఏది కోరుకుంటే దాన్నే మీ పట్ల నేను జరిగిస్తాను. और वो भड़का हुआ कोप के कारण दाऊद को 3 विपत्तियां दिखाता है और कहता है कि ये 3 में से तू एक का चुनाव कर, उसी को मैं तुझ पर डाल दूंगा। 13వ వచనంలో మనం చూసినప్పుడు 13 वचन में अगर हम देखते हैं, కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. अतः गाद ने दाऊद के पास जाकर इसका समाचार दिया। ఇక గాదు దావీదు దగ్గరికి వచ్చి ఇదిగో దేవుడు నాతోటి ఈ విధంగా చెబుతూ వచ్చాడు, 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను, నువ్వు ఏదో ఒకటి కోరుకొని నాకు చెప్తే నేను దాని ప్రకారం దేవుడు మీ ఇజ్రాయేలీల పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలియజేస్తూ और వచ్చాడు. दाऊद को गाद ने कहा कि परमेश्वर ने ये समाचार दिया है, इज़राइल के पक्ष में 3 विपत्तियां मैं दिखाने वाला हूँ, उस 3 में से अगर तू एक का चुनाव करेगा तुझ पर पड़ने वाला है। ये समाचार उसको बता दिया। ఈ 3 విషయాలు ఏమిటంటే, अब ये 3 विपत्तियां जो दिखाया गया है वो क्या है? మొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామం కలుగుటకు ఒప్పుకొందువా. क्या तेरे देश में 7 वर्ष का अकाल पड़े, ये क्या तू चाहता है? దాను నుంచి బెర్షెబా వరకు ఉన్నటువంటి నీ దేశంలో अब तेरा जो देश है दान से लेकर बेर्शेबा तक बसा हुआ है 7 సంవత్సరాల పాటు క్షామము ఉంటుంది. और 7 वर्ष तक वहां पर अकाल पड़ेगा। క్షామము అంటే వర్షం ఉండదు, और वहां पर अकाल कहने से वर्षा नहीं है, పంటలు పండవు, किसी प्रकार का उपज नहीं है, తినడానికి ఆహారము లభించదు. खाने के लिए कुछ भी भोजन नहीं है। మనం తినే ఆహార పదార్థాలు ఏవైనా సరే हम कोई भी भोजन के पदार्थ खाए, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని वो प्रत्यक्ष हो परोक्ष हो, అవన్నీ కూడా మొక్కల ద్వారా వచ్చినటువంటివే, वो सारे जो है ये बीजों के द्वारा ही आता है, చెట్ల ద్వారా వచ్చేటువంటివే. पेड़ों के द्वारा ही आता है। ఆ చెట్లు పెరగాలి అన్నా, अब वो पेड़ अगर बढ़ना भी है, మొక్కలు పెరగాలి అన్నా छोटे पौधे भी बढ़ना है, నీరు అనేది ప్రధానం. और पानी बहुत ही प्रमुख है। వర్షం లేకపోతే అవి ఎండిపోతాయి. अगर वर्षा नहीं है वो सूख जाएगा 7 సంవత్సరాల పాటు ఈ విధంగా ఉంటుంది. और 7 साल तक ऐसे अकाल पड़ा रहेगा 7 సంవత్సరాలు నీ దేశంలో క్షామమే ఉంటుంది. और 7 साल तक देश में अकाल ही रहेगा పంటలు పండవు, और किसी प्रकार का उपज नहीं ఆహార होगा, పదార్థాలు ఉండవు. किसी भोजन वस्तु नहीं ఈ रहेगी। విధంగా మీరు 7 సంవత్సరాలు ఇబ్బంది పడాలి. और इस प्रकार 7 साल तक तुम्हें ये कठिनाई सामना करना पड़ेगा। ఇది నువ్వు కోరుకుంటావా? क्या तू ये चुनाव करेगा? రెండవది, दूसरा, నిన్ను తరుముతున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా. दूसरा जो चुनाव उसके सामने रखा ये है, यह 3 महीने तक तेरे शत्रु तेरे पीछे करते रहे और तू उनसे भागता रहे। రెండవ విషయం ఏంటంటే, और दूसरा विषय क्या है? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజులు నీ మీద యుద్ధానికి వస్తారు. और तेरे चारों जो शत्रु राजा है तुझ पर युद्ध करने के लिए आएंगे వాళ్ళతో నువ్వు గెలవలేక పారిపోతా ఉంటావు. और तू उन पर विजय ना पाते हुए तू यहाँ वहाँ घूमते रहेगा। ఈ విధంగా 3 నెలల పాటు జరుగుతుంది. और ऐसे 3 महीने तक तेरे साथ 3 होगा। నెలలు శత్రువులు నీ మీదకి వస్తానే ఉంటారు. और 3 महीने तक तेरे शत्रु तेरे पास तेरे ऊपर आते ही रहेंगे వారిని గెలవలేక నువ్వు పారిపోతానే ఉంటావు. और उन पर विजय ना मिलते हुए तो उनसे तू पीछे चलता ही चला जाएगा। దీన్ని నువ్వు కోరుకుంటావా? क्या तू ये चाहेगा? ఇక మూడవది ఏంటంటే, और तीसरा क्या है? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా. या तेरे देश में 3 दिन तक मरी फैली रहे। 3 రోజుల పాటు నీ దేశంలో తెగులు వస్తుంది. और 3 दिन तक जो है तेरे देश में मरी आएगी। తెగులు అంటే వైరస్. और मरी कहने से ये वायरस है, మనందరికీ కూడా తెలుసు. हम सभी को पता है। 2020 మార్చి నెలలో వైరస్, కరోనా వైరస్ అనేది వచ్చి లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ వచ్చారు. 2020 के वर्ष में सभी को पता है कि मार्च महीने में कोरोना वायरस के कारण बहुत सारे लाखों लोग मर गए हैं। వైరస్ వచ్చినప్పుడు అనేక మంది చనిపోతారు. जब ये वायरस आ जाता है बहुत सारे लोग मर जाते हैं। ఈ తెగులు 3 రోజుల పాటు నీ దేశం మీద अब ఉంటుంది. ये मरी तेरे देश में 3 दिन तक रहेगा। అంటే నీ దేశంలో ఉన్నటువంటి ఈ జనులకు ఈ వైరస్ సోకి 3 రోజుల పాటు చనిపోతారు. अब तेरे देश में ये 3 दिन तक मरी रहेगा और वो बहुत लोगों को लगकर बहुत लोग मर भी जाएंगे। మరి దీనికి ఒప్పుకుంటావా నువ్వు? क्या तू इसका तू चाह रखेगा? ఈ 3 విషయాలు చెబుతూ వచ్చాడు. अब ये तीनों बातें उसने बताया। 3 విషయాలు చెప్పిన తర్వాత ఏమన్నాడు అంటే, अब 3 बातें बताने के बाद उसने क्या कहा? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమని. 13 के आखिरी भाग में अब सोच विचार कर कि मैंने अपने भेजने वाले को क्या उत्तर दूं। జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో. बहुत ही सावधानी से इस पर तू विचार ఈ कर। 3 విషయాలు నీ ముందు పెట్టాము. अब ये 3 विकल्प मैंने तेरे सामने रखा है। జాగ్రత్తగా ఆలోచించుకొని నీకు ఏది కోరుకుంటున్నావో అది నాకు చెప్పినట్లయితే, अब बहुत ही सावधानी से इस पर विचार कर और सोच विचार करने के बाद अगर तू मुझे बताएगा నన్ను పంపినటువంటి దేవునికి నేను ఆ సమాధానం చెబుతాను और मेरे भेजने वाले परमेश्वर को तूने जो समाधान दिया है उत्तर दिया है उसको मैं बता दूंगा। అని గాదు దావీదు తోటి చెబుతూ వచ్చాడు. और इस प्रकार गाद नबी ने ये सारे बातें दाऊद को बताया है।
ఇక దావీదు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే अब दाऊद की परिस्थिति अगर हम देखेंगे 14వ వచనాన్ని మనం చూస్తే 14 वचन में अगर हम देखेंगे అందుకు దావీదు दाऊद ने నాకేమి తోచుచున్నది, कहता है कि मैं बड़े గొప్ప संकट में हूँ। చిక్కులలో ఉన్నాను. हाँ, दाऊद ने गाद से कहा मैं बड़े संकट में हूँ। గొప్ప చిక్కులలో నేను ఉన్నాను. कहता है कि बड़े उलझ में अर्थात संकट में हूँ। ఇదంతా కూడా నేను చేసినటువంటిది. और ये सब कुछ जो किया है मैंने ही किया है। నేనే కావాలని చెప్పి జనసంఖ్యను లెక్కిస్తూ వచ్చాను. और मैंने ही मुझे चाहिए जनगण करना है, मैंने ही करवाया है। ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా నాకు తోచటం లేదు. अब कहता है कि अभी मुझे क्या करना है, मुझे कुछ सूझना नहीं है। ఏం చేయాలి అని చెప్పి దావీదు ఎంతగానో బాధపడుతున్నటువంటి వాడుగా अब ఉన్నాడు. क्या करना है इसके विषय में दाऊद बहुत ही दुखित है। దేవుడు చెప్పినటువంటి 3 విషయాలను వింటూ వచ్చాడు. और परमेश्वर ने बताए हुए 3 विपत्तियां को उसने सुनते आया है। ఏది కోరుకున్నా కూడా నష్టమే. और कोई भी अगर जो दिखाया है 3 बातें चुनाव करेगा तो उसके द्वारा नुकसान ही है। 7 సంవత్సరాల క్షామం అంటే ఆకలితోటి అలమటించి అనేక మంది చనిపోతారు. और 7 साल का अकाल मतलब बहुत सारे लोग भूख के मारे मर जाएंगे। 3 నెలల పాటు దావీదుని శత్రువులు తరుముతా ఉంటే ఆ శత్రు రాజులు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. और 3 महीने तक शत्रु राज है उसके पीछे ही रहेंगे तो 3 महीने में दाऊद पर जो है पूरा राज्य प्रभुता वो हासिल कर सकते हैं। 3 దినాలు తెగులన్నా కూడా అనేక మంది చనిపోతారు. और 3 दिन की मरी कहने से भी बहुत सारे लोग मर जा सकते हैं। ఏ విధంగానైనా కూడా నష్టమే. और ये तीनों बातों में किसी प्रकार का चुनाव करे उसको नुकसान ही है। నాకు అర్థం కావడం अब उसको లేదు. ये भी नहीं सूझ रहा है कि उसके इस विषय में क्या करना है। అయితే దేవునికి అప్పచెప్తూ ఉన్నాడు. लेकिन अब देखिए क्या कर रहा है। ये सारे యెహోవా బహు వాత్సల్యము గలవాడు. कहता है कि परमेश्वर यहोवा बहुत ही दया है, కనుక दयावान है। మనుషుల చేతిలో పడకుండా इसलिए मनुष्य के हाथों में ना गिरते हुए యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతోటి చెప్తూ और వచ్చాడు. गाद से बात कहता है कि परंतु मनुष्य के हाथ में नहीं पड़ूंगा लेकिन परमेश्वर के ही हाथ में पड़ूंगा। ఎప్పుడైనా సరే దేవుని కోపము మానవుల మీద రగులుకున్నప్పుడు, जब भी परमेश्वर का कोप जब मनुष्य पर भड़कता है, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయులుగా ఉన్నప్పుడు, जब परमेश्वर के आज्ञाओं का वो उल्लंघन करते हैं, వారిని శిక్షించడానికి దేవుడు ఉపయోగించేటువంటి సాధనాలు ఈ 3. और उनको ताड़ना देने के लिए या फिर उनको दंड देने के लिए जो साधन है ये 3 बातें ही है। ఒకటి కరువు, सबसे पहले अकाल है, రెండోది ఖడ్గము, और दूसरा तलवार है, మూడవది తెగులు. और तीसरा मरी है। ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం చూస్తే, इर्मिया की किताब उसका 14 अध्याय को आप देखेंगे। ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము इर्मिया की किताब उसका 14 अध्याय 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, उसके 12 वचन को अगर हम देखेंगे, 12వ వచనం, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమును నేను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. 14 अध्याय उसका 12 वचन है, चाहे वो उपवास भी करे तो भी मैं इनकी दुहाई न सुनूंगा, चाहे वो होम बलि और अन्न बलि चढ़ाए तो भी मैं उनसे प्रसन्न न होऊंगा, मैं तलवार महंगे और मरी के द्वारा इनका अंत कर डालूंगा। మొదటిది ఖడ్గము. सबसे पहले तलवार है। ఖడ్గం అంటే శత్రువుల్ని ప్రేరేపించడం, अब तलवार यहाँ पर कहने से शत्रुओं को वहाँ पर युद्ध के लिए उकसाना, యుద్ధానికి రావడం, वो युद्ध पर आना, కత్తులతోటి యుద్ధం చేస్తారు గనక तलवारों के साथ वो युद्ध करते हैं इसके ఆ लिए, కత్తుల చేత అనేక మంది ప్రజలు చనిపోతారు. और वो तलवार के द्वारा बहुत सारे लोग मर जाते हैं। ఆ విధంగా ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు. इस प्रकार ये तलवार को इस्तेमाल करता है। ఆ రెండవది తెగులు, ఆ క్షామము, और दूसरा जो है वो अकाल है। అది కరువు అన్నమాట. అంటే ఏమి పండవు, ఏమి దొరకవు తినడానికి. अकाल कहने से किसी प्रकार का उपज नहीं है, किसी प्रकार की भोजन वस्तु नहीं रहेगी, ఆకలి దప్పులతోటి అనేక మంది చనిపోతారు. भूख प्यास से बहुत सारे लोग मर जाएंगे। మూడవది తెగులు. और तीसरा मरी है। ఈ మూడింటిని దేవుడు ఉపయోగించుకుంటా अब ये ఉంటాడు. तीनों विषय परमेश्वर हमेशा इस्तेमाल करता है। అయితే ఇంకొక దాన్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో ఉపయోగించేవాడుగా ఉన్నాడు. और एक बातों को संदर्भों के अनुसार परमेश्वर इस्तेमाल करता है। యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, एस्केल की किताब उसका 14 अध्याय में अगर हम देखेंगे, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము एस्केल की किताब उसका 14 अध्याय 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 21वां पद अगर हम देखेंगे, 21వ వచనం, 21 वचन, ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలన చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగుల చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు. क्योंकि प्रभु यहोवा यो कहता है, मैं यरूशलेम पर अपने चारों दंड पहुंचाऊंगा, अर्थात तलवार, अकाल, दुष्ट जंतु और मरी, और जिसे मनुष्य और पशु सब उसमें से नष्ट हो। ఖడ్గము,
तलवार, క్షామము, अकाल, తెగులు, मरी, వీటితో పాటు దుష్ట మృగాలను కూడా ఇక్కడ దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. और इसके साथ जो है जो दुष्ट जो प्राणी होते हैं उनको भी जो है यहाँ पर इस्तेमाल कर रहा है। కాబట్టి వీటి ద్వారా దేవుడు తన ప్రజలను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. और इस प्रकार परमेश्वर के उस प्रजाओं को दंड देने के लिए परमेश्वर निर्णय लिया। అయితే దావీదు ఏం చెప్పాడు అంటే గాదుతోటి, लेकिन यहाँ पर दाऊद गाद नबी से क्या कहता है? దేవుని చేతిలోనే నేను పడతాను అని చెప్పి అన్నాడు. और कहता है कि मैं परमेश्वर यहोवा के हाथ में ही पड़ूंगा శత్రువుల చేత నేను తరమబడను. और शत्रु के पीछे में शत्रु के द्वारा मैं भगाए नहीं जाऊंगा। 7 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘమైనటువంటి కాలము. देखिए 7 साल कहने से बहुत ही लंबी वर्ष है అన్ని సంవత్సరాల పాటు నా ప్రజలు ఆకలి దప్పులతో బాధపడటం నేను చూడలేను. और इतने वर्षों तक मेरे प्रजा भूख के मारे प्यास के मारे रहे मैं नहीं देख सकता। అయితే దేవుని చేతిలోనే నేను పడతానని చెప్పి చెబుతూ వచ్చాడు. और इसलिए देखते हैं आगे जाकर कहता है कि मैं यहोवा के हाथ में ही पड़ूंगा। హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. हिब्रानी की पत्रिका में एक बात को लिखा गया है 10వ అధ్యాయము 10 अध्याय 31వ వచనంలో, 31 वचन में। హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. हिब्रानी की पत्रिका उसका 10 अध्याय उसका 31 वचन है। జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. जीविते परमेश्वर के हाथों में पड़ना भयानक बात है। జీవము గల దేవుని చేతిలో పడటం అనేటువంటి చాలా భయంకరమైనటువంటి విషయం. जीविते परमेश्वर के हाथों में गिना ये बहुत भयंकर विषय है। అయినప్పటికీ కూడా దావీదు దేవుని చేతిలోనే నేను పడతాను అంటున్నాడు. लेकिन तो भी यहाँ पर दाऊद क्या कहता है कि मैं परमेश्वर के हाथों में ही पड़ूंगा। ఇక దేవుడు ఏం చేస్తూ వచ్చాడు अब అంటే परमेश्वर आगे क्या कर रहा है? 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, 15 वचन में जब हम देखते हैं, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 15 वचन, तब यहोवा इज़राइल में सवेरे से ले ठहराए हुए समय तक मरी फैलाए रहा और दान से लेकर बेर्शेबा तक रहने वाले प्रजा में से 70,000 पुरुष मर गए। ఆ రోజు ఉదయం నుంచే और उस दिन के सवेरे से దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద తన కోపాన్ని చూపిస్తూ और వచ్చాడు. इज़राइल पर परमेश्वर ने अपने कोप को दिखाया, తెగులును రప్పిస్తూ వచ్చాడు. मरी को उनकर ऊपर लेकर आया। ఆ సమాజపు కూట వేళ అంటే మధ్యాహ్నం 3 గంటల సమయానికి, यहाँ पर समाज का जो समय है अर्थात दोपहर के 3 बजे है। ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు सवेरे से लेकर दोपहर के 3 बजे तक 70,000 మంది చనిపోతూ వచ్చారు. 70,000 लोग वहां पर पुरुष मर गए हैं। ఇక ఆ సంహార దూతని దేవుడు పంపిస్తూ వచ్చాడు. नाश करने वाले दूत को परमेश्वर ने वहां पर भेजा है। ఆ తెగులు రూపంలో ఆ దూత ప్రజలను మొత్తుతూ ఉన్నది. अब मरी के रूप में ये सारे जो लोगों को जो है ये स्वर्गदूत जो है उनको मार रहे हैं। ఇంతమందిని ఇంతమంది చనిపోవడం చూసిన తర్వాత अब इतने लोग मरने के बाद देखकर దేవుడు సంతాప పడినటువంటి వాడిగా ఉన్నాడు. देखिए परमेश्वर स्वयं जो है उसके विषय में बहुत ही शोकित हुआ। 16వ వచనంలో మనం చూసినప్పుడు, 16 वचन में अगर हम देखेंगे, అయితే దూత యెరూషలేం పైనే హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపమంది, అంతే చాలును, నీ చేయి తీమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. 16 वचन है, परंतु जब दूत ने यरूशलेम का नाश करने के ऊपर अपना हाथ बढ़ाया तब यहोवा वह विपत्ति डालकर शोकित हुआ और प्रजा का नाश करने वाले दूत से कहा, बस कर, अब अपना हाथ खींच। ఎందుకంటే దేవుడు వాత్సల్యం కలిగినటువంటి వాడు, దావీదు ఇంతకు ముందే చెబుతూ వచ్చాడు. देखिए इससे पहले ही परमेश्वर ने दाऊद को ये बात को बता कर रखा था कि परमेश्वर कितना ही करुणामय है। 14వ వచనంలో ఆ మాటను మనం చూడగలం. 14 वचन में हम इस बात को देख सकते हैं। యెహోవా బహువాత్సల్యం కలిగినటువంటి వాడు అంటున్నాడు. परमेश्वर का जो दया करुणा है वो बहुत ही बड़ा है। నిర్గమకాండం 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు निर्गम किताब के 34 अध्याय में जब देखते हैं, దేవుడే తన లక్షణాలను గురించి తెలియజేస్తూ వచ్చాడు. परमेश्वर स्वयं जो है उसके सद्गुणों को प्रकट कर रहे हैं। 5వ వచనంలో, 5 वचन में, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా, ఆయన 1,000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును అని రాయబడింది. 6 वचन है, यहोवा उसके सामने होकर से प्रचार करता हुआ चला, यहोवा यहोवा ईश्वर दयालु और अनुग्रहकारी, कोप करने में धीरजवंत और अति करुणामय और सत्य है, 1000 पीढ़ी तक निरंतर करुणा करने वाला ये परमेश्वर है। అంతమంది చనిపోయిన తర్వాత దేవుడు కూడా ఆ చనిపోయినటువంటి వారిని చూసి సంతాపం చెందినటువంటి వాడిగా ఉన్నాడు. अब ये मरी इस्राएल प्रजा कर लेकर आने के बाद जब देखा कि नाश करने वाले दूत जो है सबको मार रहे हैं,
तो ये देखकर कि बहुत सारे लोग मर गए हैं उसके विषय में परमेश्वर स्वयं शोकित हुआ है, ఎందుకంటే ఇజ్రాయేలీలు తన ప్రజలు, क्योंकि इजराइल कहने से परमेश्वर के निज प्रजा है, తాను ఎన్నుకున్నటువంటి ప్రజలు, उसने चुना हुआ ये प्रजा है తాను ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ప్రజలు, और मिस्र देश से छुड़ाए हुए ये इजराइल प्रजा के लोग हैं। ఎంతగానో ప్రేమించినటువంటి ప్రజలు. कितना ही तो परमेश्वर ने उनसे प्रेम किए हुए ये प्रजा है, మీరు నా ప్రజలై ఉందరు, నేను మీ దేవుడినై ఉంటాను అని చెప్పిన దేవుడు. और परमेश्वर इस बात को कहे है कि तुम मेरी प्रजा बनोगे, मैं तुम्हारा परमेश्वर बनूंगा। కాబట్టి దేవుడు సంతాపము చెంది ఆ దూతకి ఆజ్ఞ ఇచ్చాడు, ఇక నాశనం చేయొద్దు అని. इसलिए परमेश्वर स्वयं जो है उस बात पर शोकित होकर नाश करने वाले दूत से कहा, अब तेरे हाथ को खींच ले। అయితే దేవుని యొక్క దూతని దావీదు ఒక అరోనా అనే అతనికి చెందినటువంటి కళ్ళం దగ్గర చూస్తూ వచ్చాడు. अब इस दूत को जो है दाऊद ने यबूसी के कलिहान के पास देखा। 17వ వచనంలో మనం చూసినప్పుడు 17 वचन में जब हम देखते हैं, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను. और 17 वचन में लिखा गया है, जब प्रजा का नाश करने वाले दूत को दिखाई पड़ा तब यहोवा के पास वो इस प्रकार आया। ఆ దూతని దావీదు కూడా చూస్తూ వచ్చాడు. और दाऊद भी जो है उस दूत को देखा है। అయితే అప్పటికే దేవుడు ఆ దూతకి ఆజ్ఞ ఇచ్చాడు, ఇక చాలు అని చెప్పి. अब उससे पहले ही, देखने से पहले ही दाऊद परमेश्वर ने दूत को आज्ञा दिया था कि अब बस करना है। ఆ దూతను చూసిన తర్వాత దావీదు దేవునితో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. अब दूत को देखने के बाद दाऊद यहोवा से इस प्रकार की विनती कर रहा है, చింతగించము, कहता है कि देख, పాపము చేసిన వాడను నేనే, पाप तो मैंने ही किया है, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, कुटिलता में ही मैंने ही ये किया है, గొర్రెల వంటి వీరేమి చేసిరి, और ये भेड़ है इन्होंने क्या किया है। నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. और कहता है कि मेरे और मेरा पिता का और मेरे घराना को तू दंड देकर कहता है, ఇదంతా చేసింది నేనే గనుక और ये सारे कामों को मैंने ही किया, इसी कारण నన్ను శిక్షించు, कहता है कि मुझे तू दंड दे, నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. मेरे पिता के घराना को तू दंड दे। అయితే గొర్రెల వంటి వీళ్ళంతా ఏం చేశారు? लेकिन भेड़ के समान ये सारे जो इजराइल प्रजा है उन्होंने क्या किया है। ఒక్క దినానే వీళ్ళు 70,000 మంది చనిపోతూ వచ్చారు. एकाएक दिन में ही 70,000 लोग मर गए हैं। దేవా చిత్తగించుము. और कहता है कि हे परमेश्वर तू देख, పాపం చేసింది నేను, पाप तो मैंने ही किया है, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను, और कुटिलता का काम को मैंने ही किया है। కాబట్టి ఆ శిక్షకు పాత్రుడను నేనే, अब ये शिक्षा का जो पात्र, दंड का जो पात्र है मैं ही हूँ। నన్ను శిక్షించు, कहता है कि मुझे तू दंड देना, నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. कहता है कि मेरे पिता के घरानों को तू दंड देना। ఎప్పుడైతే దావీదు ఈ రీతిగా దేవుని వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నాడు, जब दाऊद ने इस प्रकार परमेश्वर के पास आकर ये दुहाई को दिया, మళ్ళీ దేవుడు గాదును పంపిస్తూ फिर వచ్చాడు. दोबारा परमेश्वर ने गाद नबी को भेजा। సరే గాదుకు చెప్పి దావీదుతోటి చెప్పమని చెబుతూ వచ్చాడు. अब दाऊद को ये बात बताना है करके गाद से बताया, ఎక్కడైతే నువ్వు ఆ దూతను కనుగొన్నావో जहाँ तूने ये दूत को देखा है అక్కడే దేవునికి ఒక బలిపీఠమును కట్టి वहां पर ही परमेश्वर के लिए एक वेदी बनाकर దాని దహన బలులు అర్పించమని చెప్పి చెబుతూ వచ్చాడు. वहां पर होम बलि तुझे चढ़ाना है। దావీదు అతని దగ్గరికి వెళ్ళాడు. और दाऊद वहां पर चला गया। అతను దావీదు రావడం చూసిన తర్వాత మీకు ఎంత స్థలం కావాలంటే అంత తీసుకోండి, ఎన్ని జంతువులు కావాలంటే అన్ని జంతువులు ఇస్తానన్నాడు. और वहां पर देखने के बाद देखा कि कितना स्थान चाहिए, कितना जंतु प्राणी चाहिए, जितना चाहिए आप ले लो। అయితే దావీదు దానికి ఒప్పుకోలేదు. लेकिन दाऊद ने उसके विषय में नहीं माना। నేను వెల ఇచ్చే తీసుకుంటానని और చెప్పి उसने कहा कि मैं उसका दाम देकर ही उसको ఆ खरीदूंगा। స్థలాన్ని కొనడానికి, और उस स्थान को खरीदने के लिए ఆ బలి ఇవ్వడానికి జంతువులను కూడా और उस बलि से चढ़ाने के लिए सारे వాటికి తగిన जंतु, వెల ఇచ్చే తీసుకున్నాడు. उसके सारे दाम देकर ही उसने उसको खरीदा। ఆ తర్వాత వాటిని దేవునికి బలిగా అర్పిస్తూ వచ్చాడు. और उसके बाद परमेश्वर को उसने एक बलि कर चढ़ाया है। 25వ వచనాన్ని మనం చూస్తే 25 वचन को अगर हम देखेंगे, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. तब दाऊद ने वहाँ यहोवा की एक वेदी बनवाकर होम बलि और मेल बलि चढ़ाया, और यहोवा ने देश के निमित्त विनती सुन ली। तब वह महामारी इज़राइल पर से दूर हो गई। ఇజ్రాయేలీలందరి పక్షంగా దావీదు వేడుకుంటూ ఉన్నాడు. और पूरे इज़राइल के पक्ष में दाऊद जो है विनती कर रहा है। వారిని కాదు నన్ను శిక్షించమని వేడుకుంటూ ఉన్నాడు. और दाऊद जो है ये विनती कर रहा है कि इनको शिक्षा मत दे, तू मुझे दंड देकर कहता है। ఎప్పుడైతే దావీదులో ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు, जब दाऊद में ये पश्चाताप को परमेश्वर ने देखा, దేశం కోసం ఇజ్రాయేలీల కోసం దావీదు చేసినటువంటి విన్నపాన్ని దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. और इज़राइल प्रजा के पक्ष में दाऊद ने जो परमेश्वर के पास विनती किया है, जब इस बात को उसने देखा, ఆ తెగులంతటిని కూడా ఆపినటువంటి వాడుగా वो ఉన్నాడు. सारे महामारी को परमेश्वर ने वहां पर रुकवा दिया।
కాబట్టి ఆ రీతిగా దావీదు తను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार यहाँ पर दाऊद ने जो गलत काम को महापाप किया था उसको परमेश्वर के सामने मान लिया है। ఒప్పుకున్నందువల్ల దేవుడు క్షమిస్తూ వచ్చాడు. मान लेने के कारण परमेश्वर ने भी उसको पूरी तरह से क्षमा किया है। ఒక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము, एक बात को अगर देखते हैं नीति वचन, సామెతల గ్రంథం మనందరికీ తెలిసినటువంటి మాట 28వ అధ్యాయము हम सभी को परिचय ये वचन भागे 28वां अध्याय 13వ వచనాన్ని మనం చూస్తే, 13वां पद जब देखते हैं, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం, नीति वचन 28 उसका 13 वचन, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. जो अपने अपराध छिपा कर रखता है उसका कार्य सफल नहीं होता है, परंतु जो उनको मान लेता है और छोड़ भी देता है उस पर दया की जाएगी। దావీదు ఒప్పుకుంటూ వచ్చాడు, दाऊद इस बात को मानते हुए आया है, దాచిపెట్టుకోలేదు. उसे छिपाया कर रखा नहीं है। కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని తను పొందుకుంటూ వచ్చాడు. और यही कारण है कि परमेश्वर के दया को उसने पा लिया है। దేశం కొరకు తాను చేసినటువంటి విజ్ఞాపనను అంగీకరిస్తూ వచ్చాడు. उसके देश के पक्ष में किए हुए सारे विनती को परमेश्वर ने स्वीकार किया है తన ప్రజలందరినీ కూడా ఆ తెగుల నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और उनके सारे प्रजाओं को उस महामारी से उसने बचाया है। మనము కూడా మన దైనందిన జీవితంలో हम भी हमारे दैनिक जीवनों में ఎన్నో మార్లు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించేటువంటి వారంగా ఉంటాం. कितने ही बार परमेश्वर के आज्ञाओं को हम ठुकराते हैं, ఎన్నో మార్లు పాపాన్ని జరిగించే వారంగా ఉంటాం. कितने ही बार हम परमेश्वर के विरोध में पाप को करते हैं। అయితే మనము వాటిని గుర్తించి ఒప్పుకోవడంలోనే దేవుని వాత్సల్యాన్ని పొందగలం. लेकिन जो पाप हमने किया है उसको जानकर ग्रहण करते हुए परमेश्वर के पास जो है उसको मान लेना है। కొన్ని మనం తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం, कुछ बातें हैं हम जानबूझकर पाप को गलत काम కొన్ని को करते తెలియక हैं, చేస్తూ ఉంటాం. कुछ अनजाने में हम करते हैं। అయినప్పటికీ కూడా దావీదు తెలిసినప్పుడు వాటిని ఒప్పుకున్నాడు. लेकिन तो भी दाऊद ने जब इस बात को पहचान लिया, दाऊद ने सबको मान लिया है। మనము కూడా ఒప్పుకునే వారంగా ఉండాలి. हम भी इस बातों को मान लेना है। కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము మన అతిక్రమాలని ఒప్పుకునే వారంగా ఉంటామో, जब कभी परमेश्वर की उपस्थिति में इस प्रकार हम मांग लेते हैं, దేవుని యొక్క కనికరాన్ని పొందుకునే వారంగా ఉంటాం, परमेश्वर की दया को हम पा लेते हैं వర్ధిల్లే వారంగా ఉంటాం. और हम बरकत पाते हैं। దావీదు ఎంతగానో వర్ధిల్లినటువంటి వాడుగా ఉన్నాడు. दाऊद भी जो है उसके जीवन में बहुत बड़ा है। ఇప్పుడు దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే, और दाऊद का महानता क्या है? తాను చేసినటువంటి తప్పు తనకు తెలియజేయబడినప్పుడు जब उसको बताया गया कि तूने जो गलत काम किया है वो ये है, దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాడుగా ఉంటాడు. परमेश्वर की उपस्थिति में उसने उसको मान लिया है। ఈ సమయంలో మనం కొద్ది సమయం పాటు ఒప్పుకోలు కొరకైన ప్రార్థనను కలిగి ఉంటాం. और इस समय थोड़े समय के लिए हम कबूली की प्रार्थना में जाएंगे। వ్యక్తిగతంగా మనము ఒప్పుకునే వారంగా ఉంటాం. व्यक्तिगत रूप से जो है हम सारे बातों को मान लेंगे। ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన వారంగా ఉంటాం. बहुत सारे संदर्भ में समय में परमेश्वर के विरुद्ध में हमने काम किए हैं। దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉంటాం. परमेश्वर की आज्ञाओं को हमने दुर्लक्ष्य किया है। దేవుని యొక్క సన్నిధిని దూరపరుచుకునే వారంగా ఉంటాం. परमेश्वर की उपस्थिति को हमने दूर किए हैं। దేవుని యొక్క మాటలకు లోబడనటువంటి వారంగా ఉంటాం. परमेश्वर के बातों के अधीन हम नहीं आए हैं। కాబట్టి అటువంటి వాటన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా ఉందాం. और ये सारे बातें हम परमेश्वर के सम्मुख आकर उसको हम मान लेंगे। వ్యక్తిగతంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, अगर व्यक्तिगत रूप में जब परमेश्वर आपको अंदर से प्रेरणा देता है, దావీదులాగా పాపం చేసినది నేనే అని చెప్పి మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. और दाऊद के समान हाँ परमेश्वर यहोवा ये पाप को मैंने ही किया है। ఈ ఒప్పుకోలు ప్రార్థనలో और ये कबूली की प्रार्थना में ఎవరు కూడా మీ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కూడా చేర్చవద్దు. और प्रार्थना जब करते हैं आपके परिवार के सदस्य को किसी को भी इसमें मिलाना नहीं है। వాళ్ళని దీవించండి వీళ్ళని దీవించండి అని చెప్పి ఇటువంటి మాటలు వాడకండి. और उनको आशीर्वाद दो, इनको आशीर्वाद दो, इस प्रकार के शब्द का उच्चारण प्रार्थना में नहीं करना है। కేవలము వ్యక్తిగతమైనది. ये केवल व्यक्तिगत रूप में आपके स्वयं के विषय में प्रार्थना है। మనం తప్పిపోయినటువంటి సందర్భాల్లో దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. और हम जहाँ पर चूक गए हैं उस संदर्भ को परमेश्वर के पास अगर मानना है। దావీదు అన్నట్లుగా दाऊद ने जैसा कहा है, దేవుడు బహువాత్సల్యము కలిగిన వాడు గనక परमेश्वर बहुत ही दयावान है, మనల్ని క్షమిస్తాడు. वो हमको क्षमा करेगा। దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. परमेश्वर ये थोड़े बातें हमारे लिए आशीष का कारण बनाए।